Okay, guys. We discussed about sin theta. Now we are discussing with cos theta. Okay, now yes. In this right angle triangle, it is a hypotenuse. Okay, it is adjacent side and opposite side. In Telugu, we call it as karnam. Okay, so in this we have to discuss about the cos theta. See here, it is sin theta. Okay, now the sin theta is known as the opposite side by hypotenuse side. Hypotenuse. తెలుగులో we call as ఎదుటి భుజం by కర్ణం. Okay now. So now we are discussing about the cos theta. How it is cos theta? Why we are calling cos theta means the full form of cos theta is cosine theta. What is it? Cosine theta. The word co means which one we are calling is co? It is co is complementary sin theta. What is the thing of complementary? Complementary we call as Telugu పూరక కోణాలు. The name complementary is known as the sum of the two angles is equal to 90 degrees. అంటే రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు. ఏవైనా రెండు కోణాలు 90 డిగ్రీలు పంచుకోవాలి. 45 పంచుకోవచ్చు, 50 పంచుకోవచ్చు, ఇష్టం అది 30 పంచుకోవచ్చు. సో సమ్ ఆఫ్ ద టూ యాంగిల్ is equal to 90 degrees called as కాంప్లిమెంటరీ యాంగిల్. ఇట్ ఇస్ నోన్ as తెలుగు పూరక కోణాలు. ఏంటంటే పూరక కోణాలు అంటాడు. అంటే రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అది వచ్చేసి పూరక కోణాలు. సో వాట్ ఎవర్ సప్లిమెంటరీ యాంగిల్? సప్లిమెంటరీ నథింగ్ బట్ 180 degrees గురించి మనం దాన్ని సంపూరకాలు నథింగ్ బట్ వన్ థింగ్ ఈజ్ యాడింగ్ సంపూరకాలు అంటే రెండు కోణాలు అంటే 90 ప్లస్ 90 180 అంటే 180 degrees కావాలని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మన పిల్లలు సప్లిమెంటరీ అనేది కాంప్లిమెంటరీ యాంగిల్స్ దాటిన తర్వాతనే వెళ్తాం మనం దానికి. ఓకేనా? ద కాంప్లిమెంటరీ మీన్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ 90. ఓకేనా? అంటే sin θ కాస్త ఏమవుతుందండి? cos θ అవుతుంది. ఎలా? sin θ equal to sin 90 minus a equal to cos θ. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉంటుందండి. ఓకేనా? sin 90 minus a equal to cos θ అంటే ఏంటండి 90 నుంచి ఒక యాంగిల్ తీసేస్తే వచ్చేది sin కాస్త ఏమవుతుంది? cos θ. సేమ్ అలానే tan 90 minus θ ఏం కావాలా? 90 minus a equal to cot θ. నాట్ cot అంటే ఏంటి? cot కాంప్లిమెంటరీ టాంజెంట్. టాంజెంట్ అంటే అర్థం ఏంటి? tan అంటేనే టాంజెంట్. tan అంటే వాలు అని అర్థం. సో వాల్ అంటే ఏంటండి? ఈ రెండు యొక్క వాల్ ఇదేగా. అందుకే వాడు tan చెప్పినప్పుడు ఏం చేస్తాడు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటాడు కానీ హైపోటెన్యూస్ అని తీసుకోవడం. ఇది వాల్ కాబట్టి టాంజెంట్ మీన్ అంటే వాల్. సో దట్ ఇస్ ద థింగ్ వి ఆర్ డిస్కసింగ్. కాట్ అంటే కోటాంజెంట్. కోవర్డ్ ఇస్ కాంప్లిమెంటరీ అంటే tan కి ఆపోజిట్ కాట్. చూడండి 1 2 అయిపోయినాయి యాంగిల్స్, 3 4 అయిపోయింది. నెక్స్ట్ ఏంటండి? sec θ కాస్త ఏమవుతుందండి? cosec θ అవుతుంది. sec θ అంటే సెకండ్ θ అని చెప్తుంటాము. cosec θ అంటే కాంప్లిమెంటరీ సెకండ్ θ అంటే అర్థం ఏంటి? sec 90 minus a equal to ఏం కావాలా? cos θ కావాలి అయింది. చూడండి మనకి ఎన్ని మొత్తం టోటల్ 6 కాండి. 6 లో ఫస్ట్ sin తెలిస్తే cos తెలుస్తుంది, tan తెలిస్తే cot తెలుస్తుంది, sec తెలిస్తే cosec తెలుస్తుంది. అయిపోయింది. 6 గురించి చేసుకున్నాం. ఇది బేసిక్స్ ఏంటంటే ఇది తెలిస్తే ఆటోమేటిక్గా ట్రిగోనోమెట్రీని ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నౌ వి ఆర్ డిస్కసింగ్. ఎస్. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నంత చెప్పేసా కానీ కాస్ అంటే కాంప్లిమెంటరీ అన్నట్టు. sin θ కాస్త ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది? cos θ. cos θ అంటే అర్థం ఏంటండి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. నథింగ్ బట్ కాంప్లిమెంటరీ అంటే దీనికి వ్యతిరేకం అన్నట్టు. అంటే ఇది తప్ప ఇది తీసుకోవాల్సింది. అప్పుడు అడ్జసెంట్ సైడ్ అంటే ఏఎస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్స్. దీని తెలుగులో ఆసన్న భుజం బై కర్ణం కింద చెప్పుకుంటూ వస్తుంటాడు. అదే ఇక్కడ ఏమవుతుంది? ఏబి బై ఏసి, ఇక్కడ బీసీ బై ఏసి. నౌ వి ఆర్ డిస్కసింగ్ tan θ. All I told to you people is tan is tangent, nothing but తెలుగు వాలు. ఓకేనా? tan θ కాస్త ఏమవుతుందండి? sin θ బై cos θ. ఓకేనా? sin θ బై cos θ అంటే sin θ is known as ఎదుటి భుజం తెలుగు we call. Okay, in English we have opposite side by hypotenuse. Again we have by. Cos we have adjacent side by hypotenuse. Those two are going to be cancelled. The remaining thing we are getting opposite side by adjacent side. In Telugu we call as
ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఓకేనండి, అంటే ఎదుటి భుజం బై కర్ణం మళ్ళీ బై ఆసన భుజం బై కర్ణం. ఈ కర్ణాలు క్యాన్సిల్ అవుతే మిగిలేది ఎదుటి భుజం బై ఆసన భుజం. ఇస్ నాట్ ఎస్ tan θ. మీ అందరికి ఆల్రెడీ చెప్పాను టాంజెంట్ అంటే వాలు, అంటే ఇది కనుక్కోవాలంటే ఇది కావాలి ఇది కావాలి. ఓకేనా, ఇది కావాలంటే ఆపోజిట్ సైడ్ అంటే సైన్ కావాలా, అండ్ అడ్జసెంట్ కావాలంటే కాస్ కావాలి. అదిగా మనం చెప్పుకుంది. ఓకేనా, సో టోటల్ గా మనం నేర్చుకోవాల్సింది సైన్ తెలిస్తే కాస్ తెలుస్తుంది, కాస్ తెలిస్తే ట్యాన్ తెలుస్తుంది. మరి ఇది తెలిసి మిగతా ఏం తెలిసింది? కాట్ θ. కాట్ θ అంటే రివర్స్ ఆఫ్ టాంజెంట్. అండ్ అది కూడా కాట్ θ ఏం కావాలా? కాస్ θ బై సైన్ θ అవుతుంది. రివర్స్ అని చెప్పాను, అంటే రివర్స్ అంటే అవుతుంది 1/tan θ. ఓకేనా, సో కాస్ θ బై సైన్ θ ఏమవుతుందంటే అప్పుడు కాస్ θ ఏమవ్వాలండి? ఆసన్న భుజం బై కర్ణం అగైన్ బై ఎదుటి భుజం బై కర్ణం. ఇది రెండు క్యాన్సిల్ అవుతుంది కర్ణం, మిగిలింది ఆసన్న భుజం ఎదురు భుజం. ఇన్ తెలుగు వినోద అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో ఆల్రెడీ చెప్పేసాం. మనకి ఎన్ని తెలిసిపోయినాయండి? 1 2 3 4. నేను తెలియాల్సిన ఇంకా 2. ఆ 2 గురించి మనం నేర్చుకుందాం అండి. రెండులో రిమైనింగ్ థింగ్ ఏంటంటే సెక్ θ కొసెక్ θ. నేను రాసే ఉదాహరణ మీరు చూస్తున్నారు. సెక్ θ కింద రాసాను, కొసెక్ θ ఇక్కడ రాసాను. దానికి ఎదురుకంటే ఇలా ఎందుకో చెప్తాను షార్ట్ కట్ లో. ఈ తెలియకనే మనం 10th క్లాస్ లో ఇది చాయిస్ కింద వేస్తుంటాం. సో చూడండి, సెక్ θ కొసెక్ θ. సో వాట్ ఇస్ ఎస్ ఇస్ దేర్ నా? ఎస్ కా ఆపోజిట్ ఏంటి? సి. ఎస్ కా ఆపోజిట్ సి అని తెలిసిపోతే సి కా ఆపోజిట్ ఏం తెలవాలా? ఎస్. అందుకే ఇది పక్కన రాశాను. నథింగ్ బట్ సెక్ θ ఇస్ నథింగ్ బట్ 1/cos θ. కొసెక్ θ is 1/sin θ. అంటే ఏం కావాలంటే ఇప్పుడు అది కర్ణం బై ఎదుటి భుజం. అది ఇంగ్లీష్ లో అయితే హైపోటెన్స్ బై ఆపోజిట్ సైడ్. ఇన్ తెలుగు ఆల్రెడీ రోడ్ అండి. ఇక్కడ ఏమవుతుందండి? ఇది ఆ కర్ణం బై ఆసన్న భుజం. తెలుగు అయితే ఇది, ఇంగ్లీష్ లో అయితే హైపోటెన్స్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా, టోటల్ 6 వచ్చేస్తాయి. ఒకటండి సైన్ పట్టుకుంటే మిగతా వచ్చేస్తాయి. సైన్ కొసైన్ నథింగ్ బట్ కాస్. సైన్ కాస్ చేస్తే టాన్, టాన్ చేస్తే కాట్. రివర్స్ అని చెప్పాను. తెలిసిన తర్వాత 4 అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే 5 రిమైనింగ్ 2. ఈ 5th వన్ ఎస్ కాపాలి సి, సి కాపాలి ఎస్ అవుతుంది. ఈ రివర్స్ లో వేసుకుంటే టోటల్ 6. ఈ రేషియోస్ తెలిసే నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చేస్తామంటే యాంగిల్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ అయితే బేసిక్స్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ.